ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 19వ డివిజన్ కార్పొరేట్ మన బాల వీరాంజనేయులు యాదవ్ గారు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. దీనికంటే గత 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్లో కానీ అలాగే వైఎస్ఆర్సీపీలో కార్పొరేటర్గా కంటిన్యూగా గెలుచుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ అభివృద్ధి కానీ ఫండ్స్ కానీ గత ప్రభుత్వంలో ఎక్కడ కానీ చేసిన దాఖలాలు లేవు. ఈ 6 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ 6 నెలల్లోనే అభివృద్ధి వైపు మేము ప్రగతి వైపు పయనిస్తున్నాం. దానికి ఆకర్షితుడై అన్న నేను మీ పార్టీలో జాయిన్ అవుతాను, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతానని చెప్పేసి మా బాల వీరాంజనేయులు కోరడం జరిగితే మా అధ్యక్షులు జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేర్చుకోవడం జరిగింది. నిజంగా మాకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మంచి వ్యక్తిత్వం గల వీరాంజనేయులు యాదవ్ గారు బాల వీరాంజనేయులు యాదవ్ గారు పార్టీలో చేయడం అనేది చాలా మాకు గౌరవం అని చెప్పేసి కానీ తెలియజేసుకుంటున్నాను. అలాగే మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 నెలల కాలంలో దాదాపు అనంతపురంలో 30 కోట్లు అభివృద్ధి పనులు చేశాం. దాంట్లో భాగంగా సాయినగర్ కానీ రీసెంట్గా టెండర్లు పిలిచాము. అవి కానీ దాంట్లో కానీ సాయినగర్లో కానీ మా డెవలప్మెంట్ వైపు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం అర్బన్లో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో 19వ డివిజన్ కార్పొరేటర్ బాలాంజనేయులు ఈ పార్టీలో చేయడం సాధారణంగా ఈరోజు ఆహ్వానించడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఆయన ఒక బీసీ నాయకుడు. ఇది 2వ టర్మ్లో కూడా అతనే కార్పొరేటర్గా గెలవడం జరిగింది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి అభివృద్ధిని చూసి ఈ పార్టీలో ఉంటేనే మనుగడ బీసీలకు మంచి జరుగుతుందనే ముఖ్య ఉద్దేశంగా ఆయన మనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, ప్రజలకు మేలు చేయొచ్చు తెలుగుదేశం పార్టీలో ఉంటే అనే ఉద్దేశంతో ఆయన పార్టీలో చేరడం జరిగింది. ఆయన అంతా మేము సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ఇది క్రమశిక్షణ గల పార్టీ. దీంట్లో ఒక సిస్టమ్ ప్రకారమే వెళ్ళాల్సిన పని ఉంటుంది కాబట్టి దాన్ని అందులో దృష్టిలో పెట్టుకొని బాలాంజనేయులు గారికి మంచి లైఫ్ ఉంటుంది ఒక బీసీ లీడర్గా అని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటాం.